మూసివేసింది. హర్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు మరొకసారి తీవ్ర రూపం దాల్చాయి. తమ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయంటూ ఇరాన్ స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధి ప్రస్తుతం తమ సాయుధ దళాల పూర్తి నియంత్రణలో ఉందని, ప్రతి కదలికను కఠినంగా పర్యవేక్షిస్తున్నామంటూ ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ తెలిపింది. ఈ మార్గాన్ని తిరిగి తెరవచ్చని సంకేతాలు ఇచ్చిన ఇరాన్ అమెరికా వైఖరితో తన నిర్ణయాన్ని మార్చుకుంది. మధ్యప్రాచ్యంలో మరొక సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అగ్రరాజ్యం అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. లెబనాన్ పై ఎలాంటి దాడులు చేయకూడదంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన తాజా నిషేధం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను దుమారం రేపుతోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలకు ట్రంప్ బ్రేక్ వేయడం వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ తన మార్క్ షాక్ ట్రీట్మెంట్ తో ఈసారి సొంత మిత్రదేశం ఇజ్రాయెల్ ను విస్మయానికి గురిచేశారు. లెబనాన్ లో ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటించాలని ట్రంప్ ప్రభుత్వం అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి హిజ్బుల్లాపై దాడుల విషయంలో అమెరికా ఎప్పుడు ఇజ్రాయెల్ కు అండగా ఉంటుంది. కానీ తాజా ఒప్పందం అమల్లో ఉన్న సమయంలో ఇజ్రాయెల్ దూకుడు ప్రదర్శించడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లెబనాన్ పై బాంబుల వర్షం కురిపించడాన్ని నిషేధిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం నెతన్యాహు ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు.